బలోపేతంపై రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ మరోసారి దృష్టి పెట్టారు. ఇవాళ 4 పార్లమెంటు నియోజకవర్గాలపై సమీక్ష చేయబోతున్నారు. సికింద్రాబాద్, హైదరాబాద్, చేవెళ్ల, నిజామాబాద్ నియోజకవర్గాలపై రివ్యూ చేయబోతున్నారు. ఈ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన వ్యూహాలపై నేతలతో చర్చించబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రతాప్ అందిస్తారు. ప్రతాప్, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ ఈ రోజు గాంధీ భవన్ కు రాబోతున్నారు. గాంధీ భవన్ లో ఈ రోజు ముఖ్యంగా 4 పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించి సమీక్షా సమావేశాన్ని నిర్వహించినారు. మొత్తం గ్రేటర్ కు సంబంధించిన గ్రేటర్ హైదరాబాద్ సంబంధించిన సికింద్రాబాద్, అదేవిధంగా హైదరాబాద్, చెవెళ్ల ఈ 3 పార్లమెంట్ తో పాటు అదేవిధంగా నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి కూడా సమీక్ష చేయబోతున్నారు. ప్రధానంగా పార్టీ నిర్మాణానికి సంబంధించి అదేవిధంగా తాజా రాజకీయ పరిణామాలతో పాటు జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ ఈ కార్యక్రమానికి సంబంధించిన ఏ విధంగా కార్యక్రమం ముందుకు తీసుకెళ్తున్నారనే దానిపైన కూడా ప్రధానంగా ఫోకస్ చేస్తున్నారు. అయితే త్వరలో పార్టీకి సంబంధించిన రాష్ట్ర కార్యవర్గం ఏర్పాటు చేయాలని చెప్పేసి వైఎస్ కుమార్ గౌడ్ నియామకమై దాదాపు 8 నెలలు కావస్తుంది కాబట్టి కొత్త కార్యవర్గానికి సంబంధించి గతంలో 2-3 సార్లు ప్రయత్నించినప్పటికీ మళ్ళీ వాయిదా పడుతూ వచ్చిన పరిస్థితుల నేపథ్యంలో ఇప్పుడు కొత్త కార్యవర్గాన్ని ఏర్పాటు చేయాలంటే ఎవరెవరికి ఏ విధంగా ఇవ్వాలి, ఎవరెవరికి ఎలాంటి అవకాశాలు మొత్తం జిల్లాల వ్యాప్తంగా అవకాశాలు ఇవ్వాలి, మొత్తం జిల్లాల వ్యాప్తంగా అదేవిధంగా పార్లమెంట్ నియోజకవర్గాల వారిగా ఎవరెవరికి ఏ విధంగా వర్క్ చేస్తున్నారనే దానిపైన కూడా పూర్తి స్థాయిలో అవగాహన తీసుకునేందుకు కూడా మీనాక్షి నటరాజన్ వరుసగా సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. గతంలో ఒక 5 నియోజకవర్గాలకు సంబంధించిన సమీక్ష సమావేశాలు జరిగాయి. ఇప్పుడు మళ్ళీ తాజాగా ఈ రోజు 4 నియోజకవర్గాలకు సంబంధించిన సమీక్ష సమావేశాలు చేయబోతున్నారు. రేపు కూడా మిగతా వాటి కూడా సమీక్ష సమావేశాలు చేసిన తర్వాత పూర్తి స్థాయిలో ఈ సమీక్ష సమావేశాలు చేసిన తర్వాత మిగతా కార్యవర్గానికి సంబంధించి ఎవరెవరికి ఈ విధంగా అకామిడేట్ చేయాలి, వర్కింగ్ ప్రెసిడెంట్లతో పాటు అదేవిధంగా సీనియర్ వైస్ ప్రెసిడెంట్లు, జనరల్ సెక్రటరీలు ఈ విధంగా మొత్తం కార్యవర్గానికి సంబంధించిన అంశాన్ని పూర్తి స్థాయిలో వేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఒక ఆలోచన చేస్తుంది. అందులో భాగంగానే వరుసగా సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. వీటితో పాటు జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ ఈ కార్యక్రమానికి సంబంధించి ఏఐసీసీ ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకుందని చెప్పుకోవచ్చు. దాదాపు 100 ఏళ్లు పూర్తి అవుతున్న నేపథ్యంలో అంటే మహాత్మా గాంధీ పార్టీ అధ్యక్షుడిగా పనిచేయడం కానీ అదేవిధంగా రాజ్యాంగానికి సంబంధించి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని తుంగలు తొక్కుతుందనే అంశానికి సంబంధించి జనంలోకి తీసుకెళ్లాలనే ఒక ఆలోచనతోటి ఈ కార్యక్రమాన్ని అయితే తీసుకున్న పరిస్థితి ఉంది. సో మొత్తం మీద ఈ కార్యక్రమానికి సంబంధించి ఇప్పటికే విస్తృతంగా సమీక్షలు చేస్తున్న నేపథ్యంలో ఎక్కడెక్కడ ఏ విధంగా జరుగుతున్నాయి ఏంటనే దానికి సంబంధించి కూడా ఈరోజు సమీక్షా సమావేశాలు చేపడుతున్నారు. సో మొత్తం మీద ఈ రోజు 4 నియోజకవర్గాలకు సమీక్షా సమావేశం చేసిన తర్వాత మిగతా వాటిని రేపు చేసేందుకు కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేస్తుంది. ఓకే, థాంక్యూ ప్రతాప్.